ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి. దేశం మొత్తం ఏపీ రాజకీయాల వైపే చూస్తోంది. రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడితో ఏపీలో వైసీపీ క్యాడర్ నిరసనలకు సమాయత్తమవుతుంది. దాడి ప్రతిపక్ష కూటమి కుట్రే అంటూ అధికార పార్టీ వైసీపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇది కేవలం జగన్ ఆడుతున్న నాటకమే అంటున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో పరిస్థితిపై మా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం దేశం మొత్తం చూసేలాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్త విధానాలు అయితే రానున్న రోజుల్లో కనబడుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని కూడా బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన ఏదైతే ఘటన ఉందో రాయితో సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటన వల్ల మొత్తం దేశం మొత్తం కూడా ఒకేసారి ఆంధ్రప్రదేశ్గా చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏపీలో నిన్నటి నుంచి కూడా హాట్గా మారింది అనుకోవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కోలుకోవాలంటూ కూడా ట్వీట్లు పెట్టిన నేపథ్యంలో ఏపీలోని ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలు కొత్తే అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కడనే ఢీకొట్టలేకే ఎట్లాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అయితే ఏదన్నా సరే రానున్న ఎన్నికల కోసం అయితే మొత్తం అన్ని పార్టీలు అయితే తనదైన రీతిలో అయితే ప్రజల్లోకి వెళ్తూ రానున్న ఎన్నికల కోసం వాళ్ళు గెలవడానికి అయితే చూసే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే విజయవాడలో జరిగిన రాయితో దాడి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి అయితే చాలా తీవ్రంగా చాలా గాయమైంది అనుకోవచ్చు. ఆ గాయం అయిన నేపథ్యంలో కూడా మొత్తం ఏపీలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా ఒకేసారి ఉలుకుపడింది అనుకోవచ్చు. అయితే ఉత్తరాంధ్రకి వచ్చినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో అయితే నిన్నటి నుంచి చాలా వరకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే నిరసనలు చేస్తున్నాయి. అయితే కేవలం ఇది చంద్రబాబు నాయుడు కుట్రే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క కూటమి వల్లే ఈ కూటమిలో ఉన్న వ్యక్తులే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయించారు అంటూ కూడా అధికార పార్టీ నాయకులు అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులపై అయితే బురద జల్లే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఏదన్నా రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఎట్లాంటి ఫలితాల వల్ల ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంచుకుంటారు, అసలు గతంలో 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఏదైతే ఒక గాయమైందో ఆ గాయం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కూర్చాడంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే 2019లో కోడికత్తి, ఈసారి 2024లో రాయ అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే జగన్మోహన్ రెడ్డిపై అయితే ఆరోపణలు ఇస్తున్నాయి. అయితే ఏదన్నా సరే రానున్న ఎన్నికల్లో మేము సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కూటమి కూడా మేము సిద్ధం అంటూ కూడా కూటమి అయితే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఏదన్నా సరే ఈ యొక్క రాజకీయాలు మాత్రం మొత్తం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్త అయితే చూసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయాలి అనే ఆలోచన ఏ పార్టీకి వచ్చింది, అసలు అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లుతుంది. ప్రతిపక్ష పార్టీలు అయితే కావాలని అధికార పార్టీ మళ్ళీ 2024లోనికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి అంటూ కూడా ఎలాంటి కుట్రలు ప్లానింగ్లన్నీ వేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిన్న జరిగిన ఏదైతే రాయితో దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో కావాలనే ఇదొక వైఎస్ఆర్సీపీ ఇది కుట్ర అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలకైతే ఢీకొట్టేలాగా ప్రతిపక్ష పార్టీలని వాళ్ళ రీకౌంటర్ ఇచ్చేలాగా కూడా అధికార పార్టీ వైసీపీ పార్టీ నాయకులు కానీ ఎవరైతే సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వీటిపై అయితే వెంటనే సమాధానం చెప్పిన తీరులాగా కూడా నిన్నటి నుంచి ఓరావరీగా కూడా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అవుతుంది. అయితే ఏదైనా సరే ఈ యొక్క పార్టీలు గొడవల వల్ల పార్టీలు మనస్పర్ధల వల్ల పార్టీ నాయకులపై దాడులు మాత్రం చాలా ఇది ఎటువంటి పరంగా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఎంత సీఎం జగన్మోహన్ రెడ్డిపై చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఫల్యం చెందింది కాబట్టి డీజీపీని తక్షణమే మార్చాలి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఎవరు చేశారంటూ కూడా ఇప్పటికీ క్లారిటీ లేని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఈ ఏపీలో
ఏ ప్రభుత్వం వస్తుంది, అసలు ఎట్లాంటి కార్యాచరణ, ఎటువంటి మార్పులు మారిపోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం సీట్ని అయితే అధిగమిస్తుంది అంటూ కూడా ఇంకా వేచి చూడవలసి ఉంది. అయితే రానున్న ఎన్నికల కోసం అయితే ఎవరికి వాళ్ళైతే ఏపీ మొత్తం కూడా ఎన్నికల్లో అయితే మేము సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.